మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారుల్లో ఒకరు, ఈ కేసులో కీలక నిందితుడైన A4గా వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు విచారణకు ఆయన ఏమాత్రం సహకరించకపోవడంతో నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ మేరకు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో అరెస్టైన తొలి ప్రజాప్రతినిధి ఆయనే. జగన్ ప్రభుత్వ హయాంలో నూతన మద్య విధానం ముసుగులో వైకాపా ముఠా సాగించిన దోపిడీకి, కుట్ర అమలుకు ఏర్పాట్లు, ముఠా సభ్యులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంలో మిథున్ రెడ్డిదే మాస్టర్ మైండ్ అని సిట్ దర్యాప్తులో గుర్తించింది. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రాజ్ కేశరెడ్డితో కలిసి హవాలా నెట్వర్క్ రూపొందించడంలో, వారు వసూలు చేసిన మొత్తాల్ని బిగ్ బాస్కు చేర్చడంలో ఆయనే కీలక పాత్ర పోషించారని తేల్చింది. పలు డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకొని సొంత బ్రాండ్ల మద్యం తయారు చేయించి లబ్ధి పొందడమే కాకుండా ముడుపుల సొత్తులో ప్రతి నెల 5 కోట్ల రూపాయల చొప్పున వాటాగా పొందారని దర్యాప్తులో వెల్లడైంది. వీటన్నిటికీ కీలక ఆధారాలు లభ్యమవడంతో ఆయన్ను అరెస్టు చేశారు. కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. మిథున్ రెడ్డితో కలిపితే ఈ కేసులో అరెస్టైన నిందితుల సంఖ్య 12కు చేరింది. ఇక ఇదే అంశంపై మా బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొదలుగా చూసుకోవచ్చు, నిన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. మద్యం కుంభకోణం వ్యవహారంలో A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని నిన్న పోలీసులు విచారణకు పిలిచి అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మిథున్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి మిథున్ రెడ్డిని తీసుకొచ్చారు. మిథున్ రెడ్డిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చేసి పూర్తి స్థాయిలో కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మిథున్ రెడ్డిని ప్రస్తుతం అయితే రిమాండ్కు తరలించే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి మిథున్ రెడ్డి సర్వ ప్రయత్నాలు చేశారు. ఎప్పుడు ఈ యొక్క బెయిల్కి సంబంధించి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ సర్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అతనికి చుక్కెదురైనటువంటి పరిస్థితి తెలుసు. పోలీసులు రిపోర్ట్ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఈ యొక్క మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తుల్లో మిథున్ రెడ్డి ఒకరిగా ఇప్పటికే సిట్ అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మిథున్ రెడ్డిని ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తిగా కూడా ఆధారాలు సేకరించి ఆధారాలతో రిమాండ్కి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత రిమాండ్కి తరలించారు. మరి ప్రస్తుతం అయితే వైద్య పరీక్షలతో మళ్ళీ యథావిధిగా ఆయన రిమాండ్కి తరలించే అవకాశం అయితే కనబడతాం. అయితే సాంబశివరావు, చెప్పండి, విచారణలో మిథున్ రెడ్డికి సంబంధించి ఎలాంటి సహకారం లభించలేదని సిట్ అధికారులు చెప్పడం జరిగింది. ఆ విచారణకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ మన దగ్గర ఉన్నాయా? అంటే మొత్తంగా చూసుకోవచ్చు, ఎందుకంటే సిట్ అధికారులకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు అయితే మిథున్ రెడ్డి పాత్ర అనేది వాళ్ళ దగ్గర ఉంటాయి. పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా అవినీతి చేసిందనడానికి పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి సిట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు లావాదేవీలు ఏది కూడా డిజిటల్ రూపంలో జరగలేదు, కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రమే జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ యొక్క మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీళ్ళు తరలించినటువంటి ఫండింగ్, 1000 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో తరలించినటువంటి ఫండింగ్ అంతా దానికి సంబంధించినటువంటి పూర్తి సేకరణ కూడా జరిగినట్టుగా చెప్తా ఉంది. మరి ఒక పక్క అయితే వైసీపీ కావాలనే కక్షపూర్వకంగా వ్యవహరిస్తుందని చెప్పేసి వైసీపీ చెబుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఇలా కీలక పాత్ర ఉందని చెప్పేసి వాళ్ళు భావిస్తా ఉన్నారు. మరి అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా మిథున్ రెడ్డి అయితే సరైన సమాధానం ఇవ్వలేదని కూడా తెలుస్తామని మరి వాళ్ళ దగ్గర చేసుకుని అయితే ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తాం. అయితే సాంబశివరావు, ఈరోజు జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఆయన్ని రిమాండ్కి తరలించే అవకాశం ఉందంటారు. ఎందుకంటే బెయిల్ కూడా నిరాకరించడం జరిగింది అటు హైకోర్టు, సుప్రీంకోర్టు. ఇక ఈ నేపథ్యంలో జడ్జి ముందు ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టాక ఆయన్ని రిమాండ్కి పంపించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్కి అయితే తరలించే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడే, ఎందుకంటే ఒక పక్క సుప్రీంకోర్టులోను హైకోర్టులోను ఆయనకి బెయిల్ నిరాకరించినటువంటి విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు కనపడతా ఉన్నాయి. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత అతనికి అయితే ఈ రోజు రిమాండ్ విధించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతాం.
అయితే వైసీపీకి సంబంధించి మొట్టమొదటి ఏదైతే నేతగా ఈయన రిమాండ్కి వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో దీని తర్వాత నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి మీద అనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతా ఉంది. దీని మీద మనకేమైనా సమాచారం ఉందా? సిట్ నెక్స్ట్ ఎవరి మీద ఈ విచారణ కొనసాగించే అవకాశం ఉంది? జగన్ మీద ఏమైనా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ప్రధానంగా మిథున్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో సాక్ష్యాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్లే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇందులోనే తర్వాత నెక్స్ట్ టార్గెట్ గా జగన్మోహన్ రెడ్డి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే మరి జగన్మోహన్ రెడ్డిని కూడా రేపు జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు ఇస్తారని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే వైసీపీలో ఉన్నటువంటి ప్రధాన పాత్రలో విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, అదేవిధంగా ఈ కసిరెడ్డి రాజశేఖర్ ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, ప్రభుత్వానికి తెలియకుండా ఏ కుంభకోణం జరగదు. దాంట్లో పెద్దగా ఉన్నటువంటి సీఎం బాధ్యత వహిస్తారు కాబట్టి అప్పుడు సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే అక్కడ ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గా చేసినటువంటి నారాయణ స్వామికి కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఒక నోటీసులు అయితే ఇచ్చే అవకాశాలు కనబడతాయి. మరి ఎంతవరకు సిట్ అధికారులు ముందుకెళ్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.